కాకినాడలో రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకినాడ నగరంలో డివిజన్ల వారీగా జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశమవుతున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ను ఓడించే దిశగా పవన్ అడుగులు వేస్తున్నారు. కాకినాడ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టి డివిజన్ల వారీగా సమీక్ష జరిపి క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసుకుంటున్నారు. గతంలో సర్పవరం బహిరంగ సభలో ద్వారంపూడిని ఓడిస్తారని పవన్ చెప్పారు. పవన్ ఓడించేందుకు ఎంత దూరమైనా వెళ్తారని ద్వారంపూడి సవాల్ విసిరారు. ద్వారంపూడి టార్గెట్గా కాకినాడలో క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టారు పవన్ కళ్యాణ్. ఈరోజు సుమారు 15 డివిజన్లలో పూర్తిస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నిన్న 15 డివిజన్లలో జనసేన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. ఒక్క డివిజన్లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో స్వయంగా మాట్లాడుతున్నారు. వార్డులో పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమస్యలేంటి, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, సమస్యలు ఏ విధంగా అధిగమించాలి అనే అంశాలు అడిగి తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం అక్కడ పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. సో రెండో రోజు షెడ్యూల్ ఏంటి, మొదటి రోజు ఏ విధంగా జరిగింది అనుకోవచ్చు? అంటే ఇప్పటికే మనకు తెలుసు ఆల్రెడీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేనకి ఉన్న పట్టేంటో మనకు తెలుసు. ప్రస్తుతం కాకినాడలో పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడ జనసేన కార్యకర్తల రెస్పాన్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సతీష్. ప్రస్తుతం జనసేనాని రెండో రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంబంధించి సమీక్ష సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమై నిన్న తొలి రోజు కాకినాడ పార్లమెంటుకి సంబంధించి 7 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశం దిగ్విజయంగా ముగించారు. ఈరోజు అమలాపురం సంబంధించి ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉందో దానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలతో సమీక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఒకవైపు నియోజకవర్గ నేతలతో ఇన్ఛార్జీలతో మాట్లాడుతూనే మరోవైపు ఏదైతే కాకినాడ డివిజన్పై పూర్తి ఫోకస్ పవన్ కళ్యాణ్ పెట్టారని చెప్పుకోవాలి. ఎన్నికల రంగానికి పూర్తిగా సిద్ధమయ్యి కాకినాడని ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అయితే ఓడించాలి, అదే జేయు అంటూ కూడా వార్డు సభ్యులతో ఏదైతే 50 వార్డులుంటే వార్డుకి సంబంధించి ఈ 50 డివిజన్లోని ఉన్నటువంటి ఒక్కొక్క వార్డుకి 20 మంది జన సైనికులతోటి సభ్యులతో మాట్లాడుతూ కూడా పూర్తిగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం ఏ విధంగా తమకు సహకరిస్తుంది, లేదంటే ప్రభుత్వం తనని ఎలా విమర్శిస్తుందో, లేదంటే వాళ్ళపై ఏమైనా కేసులు అవి మోపే ప్రయత్నం చేస్తుందా, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కొన్నారు, మన బలం ఎంత, గతంలోనే ఇప్పటికీ ఉన్నటువంటి బలం ఏంటి, అన్ని విషయాలు స్వయంగా అడిగి తెలుసుకుని ఎలాగైనా ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా, అంటే ఒకప్పుడు సవాళ్ళు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా నేను ఓడిస్తానని చెప్పి సవాల్ వేసి వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్కి సవాల్ వేసిన నేపథ్యంలో ప్రస్తుతం అదే సవాల్ని కాకినాడలో ఖచ్చితంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సీటుకి మార్పు విషయంలో ఇప్పటివరకు చంద్రశేఖర్ రెడ్డి సీటు గురించి ఎటువంటి చర్చ కానీ ఎటువంటి ప్రకటనలు కానీ వైసీపీ ప్రభుత్వం చేయలేని నేపథ్యంలో ఖచ్చితంగా కాకినాడ సీటు నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే పోటీ చేస్తారు. వాడించడమే మా ధ్యేయం ఖచ్చితంగా అని చెప్పి కూడా జన సైనికులకి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ సభ్యులకి అందరికీ కూడా ధైర్యం నింపేందుకు ప్రస్తుతం వార్డు వారీగా ప్రస్తుతం జన సైనికులతో మాట్లాడుతున్న పరిస్థితి. ప్రధాన ధ్యేయం ఒకవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూనే కాకినాడపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సవాల్ స్వీకరించారు, ఖచ్చితంగా తాను పోటీ చేస్తారని ఒకవైపు చర్చ నడుస్తూ ఉన్నప్పటికీ పార్టీ నిర్ణయం తర్వాత ప్రకటిస్తారని ఒకవైపు చెప్తూనే బలాన్ని మరింత పెంచేందుకు కార్యాచరణ రూపిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల్లో అతి తక్కువ కాలం ఉంది, సమీపిస్తున్న తరుణంలో ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యాచరణ, భవిష్యత్తు ప్రణాళిక ఈ అంశాలని ప్రధానంగా బేరీజు వేసుకుంటూ కూడా ప్రస్తుతం తన వ్యూహరచన అన్నది ఏ విధంగా ఉన్నదని కూడా ప్రతి నేతతోని ముఖ్యంగా ఇన్ఛార్జీలతో చెబుతూ కూడా ఒకవైపు జనసేన టీడీపీకి సంబంధించి సమన్వయంతో ప్రణాళిక ఎలా ఉండాలి, నిత్యం ప్రజలతో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలకి పూర్తిగా కూడా ప్రస్తుతం ఆ వ్యూహరచన అంతా చేసుకునే ప్రస్తుతం ఈ సమీక్షలు అన్నవి కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఒకవైపు ఇన్ఛార్జీలు ఎటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి లోటుపాట్లు కానీ గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, జనసేన బలం ఏ విధంగా ఉంది, నియోజకవర్గాన్ని పార్టీ పటిష్ట కోసం నిరంతరం ఇక మీదట రాబోయే రోజులు ప్రతిరోజు కూడా నిత్యం ప్రజల్లోకి అయితే వెళ్ళాలి, పార్టీ గొప్పతనాన్ని, పార్టీ వస్తే ఏం చేయబోతోందని, వచ్చే ప్రభుత్వంలో తమకు ఎటువంటి ప్రత్యేక స్థానాలు సమన్యాయం చేస్తూ ఏ విధంగా వేస్తామో అన్నది కూడా పూర్తిగా కూడా చెప్పే పరిస్థితుల్లోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సమీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ అంతర్గతంగా నిర్వహిస్తున్న నియోజకవర్గ నేతలతో ఇప్పటివరకు పార్టీ ఇన్ఛార్జీలతో చర్చల తర్వాత బయటకు వచ్చిన ఇన్ఛార్జీలు కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా కూడా తమ నాయకుడు తీసుకున్న నిర్ణయాలకి మేము తలగ్గే ఉంటాం, ఆయన ఇచ్చేటటువంటి ప్రాధాన్యత అందరికీ సమపాలనలో ఉంటుంది, ఎవరికి ఎటువంటి
నష్టం వాటిల్లో ఎవరికి నొచ్చుకోకుండా ఆయన తీసుకున్న కార్యాచరణ చెప్తున్నటువంటి సూచనలు కానీ చాలా మాకు మరింత ధైర్యాన్ని నింపుతున్నాయి. ఖచ్చితంగా ఆ ధైర్యంతోనే ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నటువంటి 19 నియోజకవర్గాలకు గాను 15 పైబడి ఖచ్చితంగా సాధిస్తాం టీడీపీ సమన్వయంతో అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న అర్ధరాత్రి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏదైతే బస్ చేసిన గెస్ట్ హౌస్ నుంచి బయటకు కూడా రాని పరిస్థితి, నిన్న అర్ధరాత్రి వరకు సమీక్షలు కూడా చాలా అలవోకగా ఎక్కడా కూడా అలుపెరగకుండా సాగుతున్నటువంటి ఈ సమీక్షలన్నీ కూడా ఈ రోజు కూడా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ప్రారంభమై ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 3 జిల్లాల నేతలు సమీక్షలు కంప్లీట్ అయిపోతాయి. రేపు భారీగా జనసేనలో చేరికలు కూడా ఉంటాయని కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ వర్మ.